Hello my dear friends and family members, నేను మీ శ్రీనివాస్. Welcome back to you all for Srinus EduSite YouTube channel which you can't escape from my site. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్లో భాగంగా ఓన్లీ బేసిక్స్ అంటే గోల్డెన్ రూల్స్ WH క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఎలాంటి రూల్స్ని ఎలాంటి బేసిక్స్ని మనం నేర్చుకోవాలనే విషయాన్ని మన లాస్ట్ వీడియోలో చూసాం కదా. అండ్ ఇవాళ ఈ వీడియోలో WH వర్డ్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనే విషయాన్ని టెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని క్లియర్గా క్లారిటీగా ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తాను. కాకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వాట్ ఆర్ WH వర్డ్స్ అండ్ దర్ ఫంక్షన్స్? హూ, మొట్టమొదటిగా హూని చూద్దాం. అండ్ ఎప్పుడు రాయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి హూతో. ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ఏ పర్సన్ ఎస్పెషలీ యాజ్ అ సబ్జెక్ట్, అప్పుడు మనం కంపల్సరీగా హూతో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. అండ్ హూ పర్సన్ అండర్లైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా హూతో స్టార్ట్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, విక్టోరియా ఉషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్. ఇక్కడ విక్టోరియా అండర్లైన్ చేశాడు, హూతో క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. హూతో క్వశ్చన్ చేసేటప్పుడు పక్కన మెయిన్ వర్బ్ ఉంటే మెయిన్ వర్బ్నే రాయాలి. హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మీరు హెల్పింగ్ వర్బ్ లేకపోయినా క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా మన ఆన్సర్ కనుక సబ్జెక్టే అయితే సో WHO పక్కన హెల్పింగ్ వర్బ్ అవసరం లేదు. సో హూ ఉషర్స్ ఇన్ బెన్ అండ్ మిసెస్ జోర్డాన్ ఈజ్ ద రైట్ క్వశ్చన్. అండ్ అలాగే క్యాన్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు నిక్స్ మెసేజ్. ఇక్కడ సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి సబ్జెక్టు పర్సన్ కాబట్టి అండర్లైన్ చేస్తుంది. అబ్సల్యూట్లీ హూతో స్టార్ట్ చేయాలి. హూ వాజ్ అట్రాక్టెడ్ టు నిక్స్ మెసేజ్, ఇది హూ చరిత్ర. హూ పక్కన హెల్పింగ్ వర్బ్ రాకపోయినా క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్లో ఇచ్చాడు అంటే హూ పక్కన హెల్పింగ్ వర్బ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ వాట్. ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ఏ థింగ్, యాక్షన్, యాక్టివిటీ, ఆక్యుపేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియా ఎట్సెట్రా, అప్పుడు కంపల్సరీగా వాట్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, దే వర్ బ్లెస్డ్ విత్ బర్త్ ఆఫ్ ఎ హెల్దీ బేబీ బాయ్. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ద బర్త్ ఆఫ్ ఎ హెల్దీ బేబీ బాయ్ కాబట్టి అండ్ అది థింగ్ని రిఫర్ చేస్తుంది కాబట్టి అండ్ దట్టు అది ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది కాబట్టి సో వాట్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. వాట్ పక్కన అండర్లైన్ చేయకముందు హెల్పింగ్ వర్బ్ వర్ ఉంది, సో వర్తో స్టార్ట్ చేయాలి. అండ్ ఎస్ఆర్న క్వశ్చన్ అయితే వర్తో స్టార్ట్ చేసుకోవచ్చు. WH వర్డ్ పక్కన వర్ పెట్టి వాట్ వర్ దే బ్లెస్డ్ విత్ క్వశ్చన్ మార్క్. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్, ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్. హెల్పింగ్ వర్బ్ అండర్లైన్ చేసిన బిఫోర్ వాజ్ ఉంది కాబట్టి WH వర్డ్ పక్కన వాజ్ పెడతాము. వాట్ వాజ్ ద నరేటర్ అని రాస్తాం. ఇక్కడ ఐ అని రాయకూడదు, ఐ అంటే ఎవరు, నరేటర్. వాట్ వాజ్ ద నరేటర్ అని రాయాలి. ఐ ఉన్నప్పుడు దాన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్లోకి మార్చడానికి ట్రై చేయండి. అండ్ విచ్, ఇఫ్ ద అండర్లైన్ పార్ట్ రిఫర్స్ టు థింగ్స్ ఇన్ సెలెక్టివ్ కేస్, సెలెక్టివ్ కేస్లో అయితే మాత్రమే విచ్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్, నిక్ అండ్ క్యాన్ ఐ రోట్ అన్ ఇన్స్పిరేషనల్ బుక్, లవ్ వితౌట్ లిమిట్స్. విచ్ ఇన్స్పిరేషనల్ బుక్, విచ్ తర్వాత కంపల్సరీగా సబ్జెక్ట్ నౌన్ ఉండేలా చూసుకోవాలి. విచ్ ఇన్స్పిరేషనల్ బుక్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అండర్లైన్ చేయకముందు ఉన్న సెంటెన్స్లో రోట్ అనేది ఉంది కాబట్టి రోట్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ యాడ్ అయి ఉంటుంది. సో దాన్ని WH వర్డ్ పక్కన రాయాల్సి ఉంటుంది. విచ్ ఇన్స్పిరేషనల్ బుక్ డిడ్ నిక్ అండ్ క్యాన్ ఐ రైట్. డిడ్ రాసిన తర్వాత మళ్ళీ V1నే ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఇది గమనించగలరు ఫ్రెండ్స్. అండ్ అలాగే వెన్, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. అండర్లైన్ చేసింది కనుక టైమ్ ఆఫ్ యాక్షన్ అయితే ఖచ్చితంగా వెన్తో మన క్వశ్చన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్, నిక్ అండ్ క్యాన్ ఐ గాట్ మ్యారీడ్ ఆన్ February 12th, 2012 అనేది టైం మెన్షన్ చేశారు కాబట్టి అండ్ వెన్తో స్టార్ట్ చేయాలి. కానీ వెన్ స్టార్ట్ చేసిన తర్వాత పక్కన హెల్పింగ్ వర్బ్ కావాలి కదా, ఆ హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ పక్కన మెయిన్ వర్బ్లో హైడ్ అయి ఉంటుంది. గాట్లో డిడ్ ప్లస్ గెట్ ఉంటుంది కాబట్టి వెన్ డిడ్ నిక్ అండ్ క్యాన్ ఐ గెట్ మ్యారీడ్ క్వశ్చన్ మార్క్. అలాగే సెకండ్ వన్, ద సెకండ్ వరల్డ్ వార్ బ్రోక్ అవుట్ ఇన్ 1939. ఇన్ 1939 అనేది యాక్షన్, టైమ్ ఆఫ్ యాక్షన్ కాబట్టి వెన్తో స్టార్ట్ చేయాలి. సబ్జెక్ట్ పక్కన బ్రోక్ అనేది ఉంది, హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు మెయిన్ వర్బ్ మీద మనం డిపెండ్ అవ్వాలి ఫ్రెండ్స్. మెయిన్ వర్బ్ కనుక వీటిలో ఉంటే అందులో డిడ్ హైడ్ అయి ఉంటుంది. సో వెన్ డిడ్ ద సెకండ్ వరల్డ్ వార్ బ్రేక్ అవుట్ క్వశ్చన్ మార్క్. డిడ్ రాసిన తర్వాత మళ్ళీ V1నే ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ వేర్,
ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ఏ ప్లేస్ ఆర్ పొజిషన్, ఖచ్చితంగా వేర్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. అండ్ ఫస్ట్ వన్, ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ల్యాండ్. ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ల్యాండ్. ఇప్పుడు ల్యాండ్కి బిఫోరు అండ్ సబ్జెక్ట్ ఆల్ దీస్ కమ్ ఉంది కాబట్టి కమ్లో డూ అనే హెల్పింగ్ వర్బ్ యాడ్ అయి ఉంటుంది. సో వేర్ డూ ఆల్ దీస్ కమ్ ఫ్రమ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ క్వశ్చన్. అండ్ కమ్ అనే దాంట్లో డూ ఉంటుంది ఎందుకంటే V1 కాబట్టి. అండ్ అలాగే సెకండ్ వన్, వీ లివ్డ్ ఇన్ అవర్ యాన్సెస్ట్రల్ హౌస్. యాన్సెస్ట్రల్ హౌస్ అనేది ప్లేస్ కాబట్టి. అండ్ అండర్లైన్ చేసిన ముందు సెంటెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్ లేదు, బట్ మెయిన్ వర్బ్ ఉంది, అది V2లో ఉంది. V2 ఉందంటే అందులో డిడ్ హైడ్ అయి ఉంటుంది. సో అబ్సల్యూట్లీ ద క్వశ్చన్ వేర్ డిడ్ దే లివ్. వేర్ డిడ్ దే లివ్. ఇక్కడ డిడ్ ఎక్కడి నుంచి వచ్చింది, లివ్డ్ దాంట్లో డిడ్ అనేది హైడ్ అయి ఉంటుంది. వై, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ఏ రీజన్ ఆర్ ఏ కాజ్, ఖచ్చితంగా వైతో స్టార్ట్ చేయాలి. WHO పక్కన కంపల్సరీగా హెల్పింగ్ వర్బ్ ఉండేలా చూసుకోండి, ఎక్సెప్ట్ హూకి మాత్రం WHO పక్కన హెల్పింగ్ వర్బ్ లేకపోయినా పాసిబుల్ అవుతుంది. రిమైనింగ్ అన్ని WHOs పక్కన కంపల్సరీగా హెల్పింగ్ వర్బ్ ఉండేలా చూసుకోవాలి. ఆ హెల్పింగ్ వర్బ్ పక్కన సబ్జెక్ట్ ఉండాలి. ఇది ఆర్డర్, WHO క్వశ్చన్ ఆర్డర్. సో ఐ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ అరౌండ్ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ టు గెట్ మ్యారీడ్. ఎందుకు వచ్చాడంట, ఫర్ ఎ స్పెషల్ పర్పస్ అనేది రీజన్ కాబట్టి అబ్సల్యూట్లీ మన క్వశ్చన్ వైతో స్టార్ట్ చేయాలి. వై హ్యాడ్ హీ, అక్కడ ఐ అంటే హీ అని రాయాలి, థర్డ్ పర్సన్స్లో రాయాల్సి ఉంటుంది. వై హ్యాడ్ హీ కమ్ హోమ్ దిస్ టైమ్ రౌండ్, ఎందుకు వచ్చాడు, అప్పుడు మన ఆన్సర్ ఏంటి, ఫర్ ఎ స్పెషల్ పర్పస్ టు గెట్ మ్యారీడ్. సెకండ్ వన్, హీ వెంట్ అవుట్ సూన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టు పే ఇన్సూరెన్స్, టు పే హిజ్ ఇన్సూరెన్స్. సో అబ్సల్యూట్లీ మన క్వశ్చన్ వైతో స్టార్ట్ చేయాలి, పక్కన హెల్పింగ్ వర్బ్ రాయాలి కాబట్టి వెంటలో డిడ్ హైడ్ ఉంటుంది. వై డిడ్ హీ గో అవుట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, టు పే హిజ్ ఇన్సూరెన్స్. ఇలాగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. హౌ, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ద మేనర్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, మేనర్ ద వే ఆఫ్ డూయింగ్ సంథింగ్, అప్పుడు అబ్సల్యూట్లీ హౌతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. హౌ పక్కన కూడా హెల్పింగ్ వర్బ్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎస్ఆర్ నో క్వశ్చన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద విలేజర్స్ వర్ బిజీ ఇన్ ద ఫీల్డ్స్. అండ్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి అబ్సల్యూట్లీ ఎస్ఆర్ నో క్వశ్చన్, వర్ ద మోస్ట్ ఆఫ్ ద విలేజర్స్. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్, హౌ వర్ మోస్ట్ ఆఫ్ ద విలేజర్స్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, బిజీ ఇన్ ద ఫీల్డ్స్. ఫాదర్ అపియర్డ్ టయర్డ్, ఇక్కడ టయర్డ్ అనేది ఉంది కాబట్టి మేనర్ కాబట్టి. అండ్ టయర్డ్కి బిఫోరు హెల్పింగ్ వర్బ్ లేదు సెంటెన్స్లో, స్టేట్మెంట్లో. అండ్ అపియర్డ్లో డిడ్ హైడ్ ఉంటుంది. సో ఆ డిడ్ని తీసుకొని WH క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. హౌ డిడ్ ఫాదర్ అపియర్, మళ్ళీ డిడ్ రాసిన తర్వాత V1 రాయాలి, గమనించగలరు ఫ్రెండ్స్. మీరు డిడ్ రాసే పక్కన V2 రాసినా కూడా క్వశ్చన్ పోతుంది. అండ్ హౌ మచ్, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు క్వాంటిటీ అన్కౌంటబుల్, అప్పుడు ఖచ్చితంగా హౌ మచ్తో స్టార్ట్ చేయాలి. ఏ పెయిర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ వుడ్ కాస్ట్ అరౌండ్ 12 రూపీస్. సో హౌ మచ్ వుడ్ ఆల్రెడీ స్టేట్మెంట్లో ఉంది, అండర్లైన్ చేయకుండా ఉన్న స్టేట్మెంట్లో. హౌ మచ్ వుడ్ ఏ పెయిర్ ఆఫ్ క్యాన్వాస్ షూస్ కాస్ట్ క్వశ్చన్ మార్క్, అప్పుడు మనకు ఆన్సర్ అరౌండ్ 12 రూపీస్. అండ్ హౌ మెనీ, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు నెంబర్ ఎస్పెషలీ కౌంటబుల్ అయితే ఖచ్చితంగా మనం హౌ మెనీతో స్టార్ట్ చేయాలి. బట్ హౌ మెనీ పక్కన ప్లూరల్ నౌన్ ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, ఐ హ్యాడ్ 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్ మై చైల్డ్హుడ్. ఇక్కడ అండర్లైన్ చేయకుండా ఉండే స్టేట్మెంట్లో హ్యాడ్ ఒక్కటే ఉంది. హ్యాడ్ కనుక మెయిన్ వర్బ్ లేకుండా వస్తే అందులో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ అయి ఉంటుంది. డిడ్ ప్లస్ హ్యావ్ రెండు కలిపితే హ్యాడ్ వస్తుంది. సో హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్, కంపల్సరీ హౌ మెనీ తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ డిడ్ హీ ఆర్ కలాం హ్యావ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్, డిడ్ రాసిన తర్వాత మళ్ళీ హ్యావ్నే రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్, నిక్ హ్యాజ్ ట్రావెల్ టు ఓవర్ 24 కంట్రీస్. 24 కంట్రీస్ అనేది నెంబర్ కాబట్టి హౌ మెనీ కంట్రీస్, ఇక్కడ సింగిల్ వర్డ్ యాడ్ చేసుకోవచ్చు. మనం లాస్ట్ టైంలో ఏం చేసాం, అండర్లైన్ చేసిన పార్ట్లో ఏ ఒక్క వర్డ్ కూడా కనిపించకూడదని రాసాం కదా. ఇక్కడ కంట్రీస్ రాయకుండా మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయలేము కాబట్టి హౌ మెనీ కంట్రీస్ హ్యాజ్ నిక్ ట్రావెల్డ్ టు క్వశ్చన్ మార్క్. హ్యాజ్ పక్కన మెయిన్ వర్బ్ ఉంది కదా, ఇక్కడ డూ డస్ డిడ్తో పని లేదు. అలాగే హౌ ఓల్డ్,
ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ఏజ్, ఖచ్చితంగా మనం హౌ ఓల్డ్తో స్టార్ట్ చేయాలి. వెన్ ఐ వాస్ 13 ఐ రెడ్ ఎ న్యూస్ పేపర్ ఆర్టికల్. ఇక్కడ ఐ అంటే ఎవరు? నిక్, హీ. హౌ ఓల్డ్ వాజ్ హీ వెన్ హీ రెడ్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 13. ఇలాగా మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది WH వర్డ్స్. అండ్ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు, అవుట్ ఆఫ్ మార్క్స్. హౌ లాంగ్, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు డ్యూరేషన్ ఆఫ్ టైం, ఎంతకాలం, కొంతకాలం అలాగ వస్తే మనం ఖచ్చితంగా హౌ లాంగ్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు పుట్ అప్ విత్ హిమ్ ఫర్ 5 years. ఇక్కడ హ్యాడ్ పక్కన ఏ మెయిన్ వర్బ్ లేదు కాబట్టి హ్యాడ్లో డిడ్ హైడ్ అయి ఉంటుంది. హౌ లాంగ్ డిడ్ షీ, ఇక్కడ ఏంటి ఎవరు? షీ అంటే మిస్సెస్ లేటర్. హౌ లాంగ్ డిడ్ షీ హ్యావ్ టు పుట్ అప్ విత్ హిమ్, ఎన్ని సంవత్సరాలు తన్ని చూసుకుంది అంటే బేర్ చేసింది? ద ఆన్సర్ ఈజ్ ఫర్ 5 years. హ్యాడ్లో డిడ్ ఉంటుంది ప్లస్ హ్యావ్ ఉంటుంది. హౌ ఫార్, ఇఫ్ ద అండర్లైన్ పార్ట్ రిఫర్స్ టు డిస్టెన్స్ని కనుక అండర్లైన్ చేస్తే హౌ ఫార్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే హూమ్, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ఏ పర్సన్ ఎస్పెషలీ అన్ ఆబ్జెక్టివ్ కేస్. సబ్జెక్టివ్ కేసులో ఉంటే హూతో స్టార్ట్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేసులో ఉంటే హూమ్తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీ వెంట్ హోమ్ అండ్ టోల్డ్ అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అబౌట్ ద ఇన్సిడెంట్. ఎవరికి చెప్పారు ఈ ఇన్సిడెంట్ గురించి? ఎవరికి? హూమ్ అంటే ఆబ్జెక్టివ్లో ఉంది. అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి హూమ్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. అండ్ అండర్లైన్ చేసిన ముందు సెంటెన్స్లో స్టేట్మెంట్లో టోల్డ్ ఉంది, అంటే టోల్డ్లో ఉన్న హెల్పింగ్ వెబ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. హూమ్ డిడ్ దే టెల్ అబౌట్ ద ఇన్సిడెంట్? ఎవరికి చెప్పారు ఇన్సిడెంట్ గురించి? అవర్ రెస్పెక్టివ్ పేరెంట్స్. నెక్స్ట్ వన్, హూజ్, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ఓనర్షిప్ అంటే కలిగి ఉండుట. హూజ్ పెన్ ఈజ్ దిస్ అంటారు కదా, అలాగా. అండ్ ఫస్ట్ ఎగ్జాంపుల్, నిక్స్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఎవరి పేరెంట్స్ ఇన్సిస్ట్ చేశారు? నిక్స్ పేరెంట్స్. కాబట్టి హూజ్ పేరెంట్ డిడ్ ఇన్సిస్ట్ ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, హూజ్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ హిజ్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. ఇన్సిస్టెడ్లో డిడ్ ఉంటుంది, గమనించగలరు ఫ్రెండ్స్. అండ్ అలాగే వాట్ కైండ్ ఆఫ్, ఇఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్. అండర్లైన్ చేసిన పార్ట్ కనుక క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ యొక్క క్వాలిటీ కానీ పర్సన్ యొక్క క్వాలిటీ కానీ అయితే వాట్ కైండ్ ఆఫ్తో స్టార్ట్ చేయాలి. వాట్ కైండ్ ఆఫ్ పక్కన ఖచ్చితంగా నౌన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవర్స్ ఈజ్ ఎ హిల్లీ టెరైన్ వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్. సో అబ్సల్యూట్లీ ద క్వశ్చన్ ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఈజ్ అవర్స్ అంటే దేర్స్ క్వశ్చన్ మార్క్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఏ హిల్లీ టెరైన్ వితౌట్ ఎనీ మోటరబుల్ రోడ్స్. అలాగే సెకండ్ వన్, దట్ ట్రాన్స్ఫర్మేషన్ వాస్ వెరీ పవర్ఫుల్. ఓకేనా? సో వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ ఇట్ ఆర్ దట్, రెండిట్లో ఏదైనా రాయొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ ఇట్ ఆర్ వాజ్ దట్ క్వశ్చన్ మార్క్. వాజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒక లైక్ అండ్ షేర్ నిజంగా నాకు చాలా ఎనర్జీ అండ్ మోటివేషన్ ఇస్తుంది. తద్వారా మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు సెలవు మరి. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ గ్రామర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.